హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత రాజీవ్ యువ వికాసం పథకం అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. అయితే ఈ యొక్క పథకాన్ని మనకసలు ఎప్పుడో స్టార్ట్ చేస్తామనైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంటే దీని కింద నిధులనైతే ఎప్పుడో జమ చేస్తామనేది చెప్పింది. ఈ యొక్క యూనిట్‌లనమాట. మీకు తెలిసిందే ఫస్ట్ వచ్చేసి రూ. 50,000 నుంచి రూ. 1,00,000 లోపు యూనిట్‌లకి ఎవరైతే దరఖాస్తులు ఉంటారో వాటినైతే జమ చేస్తామనేది చెప్పిందనమాట. బట్ నేను ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఈ నగదు అనేటువంటిది ఖాతాలకు జమ అయినట్లయితే వినలేదు. ఎవరు కూడా కామెంట్లు కూడా చెప్పలేదు. సో, అప్డేట్ కూడా ఏం లేదనమాట తర్వాత. సో, ఇప్పుడు కూడా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సో, ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌ను మీకు చూపించడం కోసం, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయడం మీద మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చినట్లయితే సో, ఇక చాలామంది కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చేటువంటి లోన్స్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, దీనికి అప్లై చేసుకొని చాలా రోజులైతే అవుతుంది. బట్ మనకు ప్రభుత్వం వచ్చేసి తొలిత రూ. 50,000 నుంచి రూ. 1,00,000 యూనిట్లకి ఎవరైతే దరఖాస్తులు ఉంటారో సో, వీటికి చాలా అంటే చాలా తక్కువగా అంటే గవర్నమెంట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా దరఖాస్తులైతే చేసుకున్నారట. అందుకోసం వీటికి సంబంధించి ముందుగా లోన్ డబ్బులైతే అర్హులైనటువంటి వాళ్ళకు జమ చేస్తామనైతే చెప్పారు. చెప్పిన తర్వాత మనకు అప్డేట్ అనేటువంటిదైతే ఏం లేదనమాట తర్వాత. సో, అయితే తాజాగా మీకోసమైతే ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివైతే తీసుకొచ్చాను. అవి ఎట్లా ఉంటాయో మీకు క్లియర్‌గా ఇప్పుడైతే వీడియోలో అయితే చూపిస్తాను. అక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. ఓకేనా? ఆ విధంగా. సో, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీ ఐలాపూర్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట అండి ఇది. ఇక ఇక్కడ చూసుకుంటే పంచాయతీ బెనిఫిషియరీ ఐడీ, దాని తర్వాత వచ్చేసి మనకిక్కడ ఫాదర్, హస్బెండ్ నేము, ఆధార్ నంబరు, ఇక నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు నంబరు, ఏజ్, ఫోన్ నంబరు, జెండరు, క్యాస్టు, స్కీమ్ నేము. ఓకేనా? ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి అని అయితే ఇక్కడ మనకు అన్నిటికీ కూడా అదే నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో, కొన్నిటికి వచ్చేసి అగ్రికల్చర్ సెక్టారు ఆ విధంగా మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? ఇలా చూడొచ్చు మీరు. మొత్తం కూడా మనకు లిస్ట్ అనేటువంటిది అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్ స్కీమ్ నేమ్ వచ్చేసి టైలరింగు, క్లాత్ బిజినెస్, అదేవిధంగా బార్బర్ షాపు, నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ పార్లరు, శారీ బిజినెస్సు, అలాగే కర్రీ పాయింట్, వెజిటేబుల్ వెండరు, మోటార్ అండ్ పైప్ లైను, ఈ విధంగా వీటి కోసమైతే వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని అయితే పెట్టుకున్నారనమాట. ఈ విధంగా మనకు వాటన్నిటిని కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. పంప్ సెట్ కావచ్చు, బ్యాంగిల్ స్టోర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి టెన్ హౌసు, టైలరింగ్ హౌసు, ఈ విధంగా చాలా వరకైతే వీటికి సంబంధించి ఈ షాప్స్ పెట్టుకోవడానికి లోన్స్ అనేటువంటి వాటికి అప్రూవల్ అయితే పెట్టుకున్నారనమాట. ఇది కేవలం మనకు ఐలాపూర్‌కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎలిజిబుల్ లిస్ట్ కావాలంటే కమెంట్‌లో అయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. సో, దాని మీద మరొక వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మీకు చూపించడానికే చేశానండి. అలాగే ఇక్కడ కూడా మీరైతే చూడొచ్చండి. సో, ఇక్కడ మనకు స్కీమ్ నేము, సబ్ స్కీమ్ నేము, స్కీమ్ మినిమమ్ యూనిట్ కాస్టు, స్కీమ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి యూనిట్ కాస్ట్ డీటెయిల్స్ రిపోర్టు ఫినాన్షియల్ ఇయర్ 2024-25కు సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. ఇక్కడ కూడా మనకు స్కీమ్ నేమ్ దగ్గర ఈ యొక్క ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి అనేది ఇచ్చున్నారు. ఇక స్కీమ్ నేమ్ వచ్చేసి ఎయిర్ కంప్రెసర్ అయితే ఇచ్చున్నారు. యూనిట్ కాస్ట్ వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000 రూపాయల మధ్యలో అయితే యూనిట్ కాస్ట్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. మినిమం వచ్చి 1,00,000, మ్యాక్సిమం వచ్చేసి 2,00,000 వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట దీనికి. సో, ఈ విధంగా మనకు ప్రతిదానికైతే కేటగిరీని బట్టి అయితే ఇక్కడ సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్కి వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000 వరకు అయితే
వర్తబుల్ అనమాట. ఇక నెక్స్ట్ సిమెంట్ అండ్ హార్డ్వేర్ షాప్స్కి వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. దాని మధ్యలో అయితే పడుతుంది ఈ యొక్క సిమెంట్ హార్డ్వేర్ షాప్స్కి సంబంధించి ఎవరైతే పెట్టుకున్నారో. నెక్స్ట్ ఇక సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి 3 లక్షల నుంచి 4 లక్షల లోన్ మధ్యలో అయితే పడుతుంది. ఈ విధంగా పెట్టుకునేటువంటి వాళ్ళకు కర్రీ పాయింట్ విధంగా మనకు చాలా వరకు ఇచ్చారు. సో నేను ఫస్ట్ చూపించినటువంటి లిస్ట్లో యూనిట్ కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ అన్నిటికీ యూనిట్ కాస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. బ్యూటీ పార్లర్కు 2 నుంచి 3 లక్షల వరకు, అదేవిధంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్కి వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు, ఈ విధంగా మనకు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మీ యొక్క డిస్టిక్ సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ తెలుసుకోవాలన్నా, మీరు దేనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోన్నారు, అంటే ఏ షాప్ పెట్టుకోవడానికి లోన్ అయితే పెట్టుకున్నారో ఆ వివరాల గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ముందు వీడియోస్లో అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? సో కంటెంట్ అందరికీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.